ప్రస్తుతం కేంద్రంపై డైరెక్ట్ అటాక్ దిగింది స్టేట్ సర్కార్. అన్నదాతల ఆత్మహత్యలకు కేంద్రమే కారణమంటోంది. రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు మంత్రులు. ఇకనైనా పత్తి కొనుగోలుపై కనికరం చూపించాలని కోరుతున్నారు. మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరుతోంది స్టేట్ సర్కార్. కనీస మద్దతు ధరపై వరుసగా కేంద్ర పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు మంత్రులు. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సీరియస్ అవుతున్నారు మంత్రులు. కేంద్రం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లెవీ ఎత్తివేసి పరోక్షంగా రైతుల నడ్డి విరిచిన కేంద్రం అన్నదాతలకు మద్దతు ధర లభించకుండా చేసిందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. ఇప్పటి వరకు సీసీఐ కనీసం 10% పత్తిని కూడా కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పెడిచెన పెట్టి ఇవాళ లేవి ఎత్తేస్తే తెలంగాణ ప్రభుత్వమే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పిఏసిసి కావచ్చు, మహిళా ఐకేపీ సెంటర్లు కావచ్చు, ఇవాళ కొనుక్కుంటా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సీసీఐ ఆర్భాటంగా సెంటర్లు ఓపెన్ చేసి కేవలం వచ్చిన పత్తికి 10% కూడా సీసీఐ కొనుగోలు చేయలేదు. కనీసం 12% ఉన్న తేమని 17% మీరు సడలించండి అని చెప్తే కూడా సడలించలేదు. స్టేట్ లో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు మంత్రి. కేంద్ర సహాయం కోరినా పట్టించుకోవడం లేదనేది మంత్రుల వాదన. తెలంగాణ రాష్ట్రంలో రైతులు బాగుండాలని 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. ఆర్బీఐ ఒప్పుకోక కేంద్ర ప్రభుత్వ కనసనలో ఉండి కనీసం మరి రైతాంగాన్ని ఆదుకుందామనేటువంటి ఒక మాట చెప్పకుండా ఇవాళ కాలాల్లో కట్టబెట్టి బ్యాక్ అండ్ సబ్సిడీ రద్దు చేసినాం. 124 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం, 145 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం. కేంద్ర సాయం అందకపోయినా రైతులను ఆదుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండబోదన్నారు మంత్రి.